శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రంతో పాటుగా బీసీ సాధికారిక సంఘం భవనంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సాధికారిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణంలో కొండ కనకయ్య దేవయ్య కీలక పాత్ర పోషించారని అన్నారు. అలాగే మున్నూరు కాపుల ఐక్యత కోసం గత 20 సంవత్సరాలుగా కొట్లాడుతున్న వ్యక్తి కొండ దేవయ్య అని అన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారిపై ఎల్లవేళలా ఉండి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించారని కోరారు. ఈ కార్యక్రమంలో మారం కుమార్, కూరగాయల కొమరయ్య, జిల్లా నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ కొండ దేవయ్య గారి జన్మదిన సందర్భంగా బీసీ సాధికారిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటూ కొండ దేవన్న గారికి ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు. మన రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు, బీసీ సాధికారిక గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా మున్నూరు కాపు సత్రం శాశ్వత అధ్యక్షులు అయిన డాక్టర్ కొండ దేవయ్య గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఇంకెంతో అత్యున్నత పదవులు అనుభవించాలని, దేవుడు వాళ్ళకు ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని దేవుడిని కోరుకుంటూ ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ డాక్టర్ కొండ దేవయ్య గారు బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరియు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారి జన్మదినం శుభ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది. సేవ చేయాలన్న సంకల్పంతో ఆ యొక్క సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉండి ఈరోజు గ్రామ స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘాన్ని బలోపేతం చేస్తున్నందుకు, మరి వారు కృషి చేస్తున్నందుకు ఇప్పుడు అందరి పక్షాన బీసీ సాధికారిత సంఘం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవ్యులకు, మున్నూరు కాపు కుల బాంధవ్యులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మున్నూరు కాపు కులంలో పుట్టి ఒక రైతు బిడ్డగా పుట్టిన ఈరోజు ఒక సామాజికంగా అన్ని అట్టడుగు వర్గాలకు, ప్రతి ఒక్క అన్ని కులాలకు సేవ చేసే దానిలోనే నేను పనిచేస్తున్నాను. నేను మున్నూరు కాపు కులంలో పుట్టినాను. మరి ఆ కులం రుణం తీర్చుకోవాలని ఈరోజు మన వాళ్ళందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఒక రాష్ట్రంలో ఒక మున్నూరు కాపు కులానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన మా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులైన మరి బీసీ సాధికార సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మహిళా సోదరుమణులు, యువకులు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను.